హాయ్ గాయస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. లక్నో నగరం సౌత్ ఇండియాలో ఉందా, ఉత్తర భారతంలో ఉందా? ప్రాపర్ అప్ నార్త్ ఇండియాలో ఉన్న లక్నో నగరంలో చెన్నైకి అంత సపోర్ట్ ఏంటి? లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆల్మోస్ట్ 50,000 కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ క్రౌడ్లో అన్ని ఎల్లో షర్ట్స్ కనిపిస్తున్నాయి. అక్కడ హోమ్ టీమ్ లక్నో సూపర్ జైంట్స్, వాళ్ళ చొక్కాలు కనబడలేదు, అన్నీ పసుపు చొక్కాలు, పసుపు సముద్రం కనిపిస్తుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దిస్ సీజన్? ధోని ఎక్కడాడినా అక్కడ మొత్తం చెన్నై చొక్కాలే కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్. ఎవరికి తెలియదు ఇది ధోని ఆఖరి సీజనా కాదా అనేది. ధోనికి తప్ప ఎవరికి తెలియదు, కానీ డిసైడ్ అయిపోయారు అందరూ ఇదే ధోనిలో ఆఖరి సీజన్ అని చెప్పి. సో ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ ఆర్ ఫర్మ్లీ బిహైండ్ హిమ్. సో అలాంటి పరిస్థితుల్లో హోమ్లో లక్నో సూపర్ జైంట్స్ ఒక అద్భుతమైన విజయం సాధించింది. ఇటీవల కాలంలో వరుసగా రెండు పరాజయాల తర్వాత వాళ్ళు ఒక ఇంపార్టెంట్ విన్ నమోదు చేసుకున్నారు. పాయింట్స్ టేబుల్లో కూడా వాళ్ళ పొజిషన్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పటికీ చెన్నై కంటిన్యూస్ టు బీ ఎట్ నెంబర్ 3 అండ్ లక్నో కంటిన్యూస్ టు బీ ఎట్ నెంబర్ 5. కానీ ఈ విజయం లక్నోకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే అక్కడ మిడ్ టేబుల్ లాగ్ జామ్ క్రియేట్ అయింది. మీకు ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆర్ఆర్కి 12 పాయింట్లు ఉంటే తర్వాత 4 టీమ్స్కి 8 పాయింట్స్ ఉన్నాయి. కోర్స్ దాంట్లో 2 టీమ్స్ ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ప్లేడ్ జస్ట్ 6 games ఈచ్, వెరాజ్ చెన్నై అండ్ లక్నో ప్లేడ్ 7 matches ఈచ్. కానీ 4 టీమ్స్కి కూడా కేకేఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జికి 8 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ వల్ల లక్నో ఇప్పటికీ 5వ ప్లేస్లో ఉంది. బట్ ఈ విజయం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ కెప్టెన్ కేఎల్ రాహుల్ దగ్గరుండి ఈ విజయం అందించాడు. ఇట్ ఈస్ ఎ కేఎల్ స్పెషల్ ఆల్ ద వే. ముందుగా అతను టాస్ గెలిచాడు, టీంని చక్కగా లీడ్ చేశాడు, చెన్నైకి రెగ్యులర్ బ్రేక్ త్రూస్ వచ్చేలా చేశాడు. చెన్నై నెవర్ గాట్ ఆన్ టు ద టాప్. సో 2 క్యాచ్లు పట్టాడు, ఒక స్టంపింగ్ చేశాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన తర్వాత ఈ స్కోర్డ్ ఆల్ ఇంపార్టెంట్ నాక్ ఆఫ్ 82. ఈ మధ్య నేను చెప్పిన నిజమైపోతున్నాయి. అదేంటో నేను ఈరోజు మార్నింగ్ ప్రివ్యూ వీడియోలో చెప్పాను, తర్వాత ప్లే ఆఫ్స్ గురించి చేసిన వీడియోలో కూడా చెప్పాను. కేఎల్ నుంచి ఈరోజు ఒక బిగ్ నాక్ డ్యూ ఉంది, వస్తుందని కూడా నాకు ఎందుకు అనిపించింది. అదే జరిగింది. సో కేఎల్ చాలా సైలెంట్గా ఉన్నాడు ఈ ఐపీఎల్లో. ఫస్ట్ మ్యాచ్లో ఒక 50 వచ్చిన తర్వాత 30s 20s వస్తున్నాయి. కానీ ఇవాళ ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ చూసాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ 82 చేశాడు అతను విత్ 152 స్ట్రైక్ రేట్. సో కేఎల్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ఆ టీంకి కావాల్సిన ఇంపార్టెంట్ విన్ అందించాడు. సో ఎల్ఎస్జీ ఈజ్ వెరీ మచ్ ఇన్ ద రేస్ ఫర్ ద ప్లే ఆఫ్స్ అనేది మరొకసారి ప్రూవ్ అయింది. వరుసగా 2 సీజన్లు వాళ్ళు ఎంటర్ అయిన 2 సీజన్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఈ సీజన్లో కూడా కాస్త తడబాటు కనిపించినా కూడా ఈ విజయం వాళ్ళకి చెన్నై మీద సాధించిన విజయం చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని చెప్పాలి. టాస్ గెలవడం వాళ్ళకి కలిసి వచ్చింది. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ వాజ్ డిఫికల్ట్, కొంత డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంది. మనం అది రెడ్ సాయిల్ పిచ్ అనుకున్నాం, బ్యాటింగ్ ఫ్రెండ్లీ అనుకున్నాం, కానీ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఏం లేదు. పిచ్ స్లోగా ఉంది, కొంత గ్రిప్ అవుతుంది స్పిన్నర్స్కి. అలాంటి పిచ్ పైన చెన్నై లాస్ట్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడుతూనే ఉన్నాయి. రచిన్ రవీంద్ర ఫామ్ ఈజ్ హర్టింగ్ దమ్ వెరీ బ్యాడ్లీ. అతను డక్అవుట్ అయ్యాడు. సెకండ్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే మోసిన్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. బట్ రహానే బ్యాటెడ్ వెరీ వెల్ అండ్ రుతురాజ్ కూడా బాగానే స్టార్ట్ చేశాడు, కానీ అతను కూడా పవర్ ప్లేలో అవుట్ అయ్యాడు. సో అలా రెగ్యులర్ ఇంటర్వల్స్లో పడుతున్నారు. రహానే 36 చేశాడు 150 స్ట్రైక్ రేట్తో. అదొక్కటే బ్రైట్ స్పాట్ ఎర్లీయర్. అండ్ జడేజా వాక్డ్ ఇన్ అట్ నెంబర్ 4. జడేజా లేట్గా వస్తే క్విక్గా రన్ చేయట్లేదు. బహుశా ముందు పంపిస్తే అతను అక్కడ ఒక స్టడీయింగ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉంటాడు అనుకున్నారేమో. దూబే కంటే అతను ముందు పంపించారు. ఈ స్కోర్డ్ 57 నాట్ అవుట్ అనుకుంటా. బట్ స్టార్టింగ్లో చాలా స్లోగా ఆడాడు. వాళ్ళకి ఉన్న బ్యాటింగ్ డెప్త్ను ఆధారం చేసుకొని ఇంకొంచెం రిస్క్ తీసుకుని ఆడుంటే బాగుండు జడేజా. కానీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ దోస్ బౌండరీస్. అది కూడా టీంని కాస్త ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. బట్ అఫ్కోర్స్ దే బౌల్డ్ బ్యూటిఫుల్లీ, పర్టికులర్లీ మిడిల్ ఓవర్స్లో కృణాల్ పాండ్యా వాజ్ ఎక్సలెంట్ వన్స్ అగైన్.
2 వికెట్లు తీయడమే కాకుండా చాలా చాలా టైట్ బౌలింగ్ వేశాడు. అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ దూబే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి, ఎందుకంటే దూబే నీ స్టాయినస్ చాలా అరుదుగా బౌలింగ్ చేస్తున్నాడు ఈ సీజన్లో. కానీ అతను తన స్పెల్లోని ఫస్ట్ బాల్కే అవుట్ చేశాడు. ఒక షార్ట్ బాల్తో దూబేని అవుట్ చేశాడు. చాలా ఇంపార్టెంట్ బ్రేక్. దూబే కనుక ఉండుంటే ఒక 20-30 రన్స్ తేడా వచ్చిండేది. అదే కదా అల్టిమేట్ అనాలిసిస్లో దట్ వాజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద 2 టీమ్స్. సో దూబే తొందరగా అవుట్ అవ్వడం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. అలాగే సమీర్ రిజ్వీ ఈ మ్యాచ్కి ముందు 5 మ్యాచ్లు ఆడాడు. 2 సార్లు మాత్రమే బ్యాటింగ్ వచ్చింది, 3 సార్లు బ్యాటింగ్ రాలేదు. ఈరోజు బ్యాటింగ్ వచ్చింది. ఒక పెద్ద షాట్ కోసం చాలా ముందుకెళ్ళిపోయాడు, స్టెప్ అవుట్ అయ్యి చాలా ముందుకెళ్ళిపోయాడు. అండ్ ఈ వాజ్ ఈజీలీ స్టంప్ బై కేఎల్ రాహుల్ ఆఫ్ కృణాల్ పాండ్యా. మొయిన్ అలీకి అవకాశం ఇచ్చారు వాళ్ళు మిచెల్ ప్లేస్లో. మొయిన్ అలీ కూడా స్లోగానే కంటిన్యూ అయినా కూడా బిష్నోయ్కి లేట్గా బౌలింగ్ ఇచ్చారు. 18th ఓవర్ ఐ థింక్ ఈ బౌల్డ్ 18th ఓవర్ బిష్నోయ్. 18th ఓవర్లో 18th ఓవర్ స్పిన్నర్ వేయడం అనేది కొంచెం రిస్కీ ఎఫైర్. మ్యాట్ హెన్రీకి ఒక ఓవర్ ఉంది, కానీ మ్యాట్ హెన్రీని తీసుకున్నారు వాళ్ళు ఇన్ ప్లేస్ ఆఫ్ షమార్ జోసెఫ్. బట్ అతన్ని వికెట్ టేకింగ్ కోసం తీసుకున్నారు, వికెట్స్ అయితే రాలేదు అతనికి. సో మ్యాట్ హెన్రీ కాకుండా 18th ఓవర్ వాజ్ బౌల్డ్ బై బిష్నోయ్. దాన్ని పండగ చేసుకున్నాడు మొయిన్ అలీ. 3 సిక్స్లు కొట్టాడు ఒక ఓవర్లో. దాంతో అతను 30 of 20 balls, బట్ అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. సో 18.5 దగ్గర ధోని వాగ్డ్. ధోని రావడంతో స్టేడియం ఒక్కసారి బ్రహ్మాండమైన అతనికి ఓవేషన్స్ ఇచ్చారు. అతను బ్రహ్మాండమైన స్వాగతం పలికారు ఆ ఎల్లో షర్ట్స్ అందరూ. సో మనం ప్రతి చోట చూస్తున్నది ధోని బ్యాటింగ్ వచ్చేసరికి స్టేడియం దద్దరిల్లిపోవడం అనేది చూస్తున్నాం మనం. ఇక్కడ కూడా అదే జరిగింది. అండ్ వాళ్ళని డిసప్పాయింట్ చేయలేదు ధోని. 9 balls-లో 28 runs కొట్టాడు. దాంట్లో 3 4లు 2 6లు. దాంతో ఇన్నింగ్స్ కావాల్సిన మొమెంటం అతను అందించాడు. సో ఒక దశలో ఐ థింక్ 16 overs తర్వాత దేవర్ 113 మాత్రమే చేశారు. 16 overs అప్పటికి. ఆ దశలో 150 వస్తే చాలు అన్నట్టుగా అనిపించింది. బట్ దేవర్ ఏబుల్ టు స్కోర్ 176 విచ్ వాజ్ ఎ ఫైటింగ్ స్కోర్ థ్యాంక్స్ టు ధోని. ధోని చివరిలో వచ్చిన ఆ పైరోటెక్నిక్స్ వల్ల 176 బోర్డు మీద పెట్టగలిగారు. సో ధోని ఇప్పటికీ అతనిలో ఆ ఫినిషింగ్ టచ్ ఉంది అని చెప్పి మరొకసారి ప్రూవ్ చేస్తున్నాడు. చాలామంది అంటారు ఇండియన్ టీమ్కి సెలెక్ట్ చేయాలి ధోనిని, ధోని ఎందుకు కాస్త ముందు రావచ్చు కదా, ఎందుకు అంత లేట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ దోస్ హూ హ్యావ్ సీన్ హిమ్, వైజాగ్లో కొన్ని విజువల్స్ మనం చూసాం. కాస్త ఎక్కువ బ్యాటింగ్ చేసిన తర్వాత హీ వాజ్ లిటరల్లీ లింపింగ్, కుంటుతున్నాడు. అతని మోకాలు నొప్పి సర్జరీ తర్వాత కూడా ఇంకా పూర్తిగా తగ్గినట్టు లేదు. సో ఈజ్ నాట్ హ్యావింగ్ గ్రేట్ ఫుల్ ఫిట్నెస్ లేదు అతను. ఏదో పళ్ళ బిగువన బ్యాటింగ్ చేస్తున్నాడు, కీపింగ్ చేస్తున్నాడు. కానీ మరి ధోని ఆ మెరుపు ఇన్నింగ్స్ తప్ప మనం అతని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. బట్ స్టిల్ ఎలాంటి ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడుతూ కూడా, మధ్యలో అలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడకుండా కూడా అతను ఆ బిగ్ సిక్సర్స్ కొట్టగలుగుతున్నాడు అంటే దట్ షోస్ ది టాలెంట్ ఆఫ్ దిస్ మ్యాన్. సో 176 బోర్డు మీద పెట్టారు. అలాంటప్పుడు వాళ్ళకేంటంటే పవర్ ప్లేలో వికెట్స్ రావాలి. కానీ కేఎల్ రాహుల్ అలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడ్డాడు. క్వింటన్ డికాక్ ఈజ్ నాట్ ద యూజువల్ సెల్ఫ్, కానీ అతను కూడా స్క్రాచ్డ్ అరౌండ్ టు స్కోర్ ఏ హాఫ్ సెంచరీ, 125 స్ట్రైక్ రేటే. కానీ కేఎల్ రాహుల్ అవసరమైన మొమెంటం తీసుకున్నాడు, కొన్ని బిగ్ షాట్స్ కొడుతూనే ఉన్నాడు. అట్ ది సేమ్ టైం సాలిడ్గా అతను నిలబడ్డాడు. సో పవర్ ప్లేలో వికెట్స్ రాకుండా చూసుకున్నారు. అది మ్యాచ్ తర్వాత సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ అదే చెప్పాడు, డ్యూ వచ్చే లోపల పవర్ ప్లేలో వికెట్స్ చేయాలి, కానీ పవర్ ప్లేలో మాకు వికెట్స్ రాలేదు, అది మాకు చాలా ఇబ్బంది పెట్టిందని. సో పార్ట్నర్షిప్ మనం అనుకున్నాం కదా, వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ రావట్లేదు డికాక్ అండ్ రాహుల్ మధ్య. కానీ 134 runs యాడ్ చేశారు ఇక్కడ ఫస్ట్ వికెట్. దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ముఖ్యంగా కేఎల్ రాహుల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. మతీషా పతిరానా కూడా అతను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు. అతను ఎక్స్ట్రా పేస్ యూజ్ చేసుకుని ఒక మంచి అప్పర్ కట్ కూడా కొట్టాడు. సో అతని దగ్గర అతను షార్ట్ బాల్ కానీ స్పిన్ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కేఎల్ ఈజ్ ప్యూర్ క్లాస్. వన్స్ అగైన్ ఈ ప్రూవ్డ్ దట్. సో డికాక్ క్యాచ్ కూడా ఒకటి వదిలేశాడు, పతిరాన్ని వదిలేశాడు జడేజా బౌలింగ్లో, అది కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది. చెన్నై వాజ్ నోవేర్ ఇన్ ద పిక్చర్. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఎప్పుడైతే ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ వచ్చిందో అక్కడే చెన్నై లాస్ ద ప్లాట్.
సో కేఎల్ రాహుల్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. సో అతని నుంచి ఆ ఇన్స్పిరేషన్ కావాలి టీంకి. 2 డిఫీట్స్ తర్వాత దే నీడెడ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దర్ క్యాప్టెన్ అండ్ హీ గేవ్ ఇట్. సో కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావడం అండ్ నికోలస్ పూరన్ ఫినిష్ చేశాడు. నికోలస్ పూరన్ నెంబర్ 3లో పంపించారు. బహుశా నెట్ రన్ రేట్ని దృష్టిలో పెట్టుకుని అతను ముందు పంపించారు. సో ఇంకా 1 ఓవర్ మిగిలి ఉండగానే అలాంగ్ విత్ స్టాయినిస్ ఈ ఫినిష్డ్ ఆఫ్ ది స్టేజ్. స్టాయినిస్కి బౌలింగ్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. 2 ఓవర్స్ చాలా టైట్ బౌలింగ్ వేశాడు. ఎప్పుడైతే బౌలింగ్లో ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో బ్యాటింగ్లో అతను అంత ఫ్లూయెంట్గా లేడు. సో బౌలింగ్ చేసి బౌలింగ్లో వికెట్స్ తీయడం ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటాడో బ్యాటింగ్లో కూడా ఫ్యూచర్లో రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే స్టాయినిస్ అండ్ పూరన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఫర్ దిస్ టీమ్. సో కేఎల్ రాహుల్ కనుక ఆ సాలిడిటీ అందిస్తే ఇనీషియల్గా వాళ్ళు బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తారు. సో దిస్ విక్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో కేవలం ఆ 2 వికెట్లు మాత్రం కోల్పోయి ఈజీగా గెలిచారు. కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయి ఉండేవాడు కాదు, కానీ ఒక ఎక్సలెంట్ క్యాచ్ బై దట్ మ్యాన్ జడేజా. బ్యాక్వర్డ్ పాయింట్లో జడేజా మాత్రమే పట్టుకోగల క్యాచ్ పట్టుకున్నాడు. దాంతో కేఎల్ 82కి అవుట్ అయ్యాడు. బట్ బిఫోర్ దట్ హీ హాజ్ ఎన్ష్యూర్డ్ దట్ హిస్ టీమ్ వాజ్ వెరీ సేఫ్. సో ఇంపార్టెంట్ విన్. కానీ 4 రోజుల తేడాలో ఇదే చెన్నైలో ఎల్ఎస్జి ఫేస్ చేయాల్సి ఉంది. ఇక్కడే మాకు మినీ చెన్నై లాగా అనిపించిందని కేఎల్ రాహుల్ అన్నాడు మ్యాచ్ తర్వాత. మినీ చెన్నై కంటే కూడా అసలు చెన్నైని ఓడించడం అంత తేలిక కాదు. ఇక్కడ గెలిచినంత ఈజీగా, ఇక్కడ గెలిచినంత కంఫర్టబుల్గా హోమ్లో చెన్నైలో గెలవడం అది అంత ఈజీ కాదు. అక్కడ కూడా గెలిస్తే, ఎల్ఎస్జి కానీ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్ళిపోవడమే కాకుండా, నేను చెప్పినట్టుగా ఎల్ఎస్జిని నేను ఈసారి ప్లే ఆఫ్స్ లిస్ట్లో పెట్టలేదు, నేను టాప్ 5లో పెట్టలేదు. కానీ 4 రోజుల్లో చెన్నైలో ఓడిస్తే మాత్రం వాళ్ళు ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోయే అవకాశం ఉంది. బట్ దిస్ విన్ మస్ట్ హ్యావ్ గివెన్ దెమ్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కదా.